మొక్కజొన్న పంట చేతికొచ్చి నెల రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని, ఎండాకాలం కారణంగా తేమ శాతం తగ్గిపోయి ఎండిపోయిన మొక్కల ద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందని వాపోతున్నారు. అలాగే అకాల వర్షాలు కురుస్తున్న కారణంగా ధాన్యాన్ని కుప్పచేయలేక ఆరబెట్టలేక ఇబ్బందుల పాలవుతున్నారని, కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉందని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక భరతమాత కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం ఎంఆర్ఓ శ్రీనివాస్ రావడంతో వారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు, రాఘవపేట సర్పంచ్ తోట శ్రీనివాసరెడ్డి, మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కాటిపిల్లి ఆదిరెడ్డి, దేవా మల్లయ్య, ముద్దం శరత్, బుక్యా గోవింద్, బద్దం అంజరెడ్డి, న్యామతాబాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. మేము మొక్కజొన్న కట్ చేసి 30 రోజులు అవుతుంది. ఈ మార్కెట్కి తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఈ గవర్నమెంట్ కొంటాం అనుకుంటే దాదాపు 20 రోజుల నుంచి అట్లనే కొనసాగుతుంది. ఇవన్నీ తేమ శాతం పడిపోయి తక్కువ వజన వస్తే మేము చాలా నష్టపోతాం. దయచేసి వెంటనే స్టార్ట్ చేయాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తొందరగా ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆలోచించి తొందరగా చాలు చేయగలని మా మనవి. మరి ఇలా మొక్కజొన్న పంటను కొనక మరి రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉంది. అలా రైతు పరిస్థితి రోడ్డు పాలు చేసిండు. ఇవాళ దాదాపు నెల రోజులైతుంది పంట చేతికొచ్చి. గతంలోనేమో అనుకోకుండా ఈదురుగాలులు, మరి ప్రకృతి కన్నెర్ర వేసింది, కాంగ్రెస్ సర్కార్ కన్నెర్ర వేసింది అనడానికి ఇది నిదర్శనం. ఆనాడు ఈదురుగాళ్లతోటి అకాల వర్షాలతోటి పంట నష్టపోయింది. అయినా కూడా చేతికొచ్చిన పంటను ఇవాళ మద్దతు ధర పెట్టి మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించక రైతులు అరిగోస పోసుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మక్కలు కొనాలి, దాన్ని చర్చించాలనంటే అసెంబ్లీని వాయిదా వేసి సమస్యలకు పరిష్కారంగా నిలవాల్సినటువంటి మరి ఒక ఆలయంగా అసెంబ్లీ ఉండాల్సిన సమయంలో అసెంబ్లీని వాయిదా వేసి ఇలా రేవంత్ రెడ్డి ఆటల పోటీలు ఆడుతుండు. ఇలా ప్రజలతోటి చెలగాటం ఆడుతుండు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. నువ్వేమో నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేల కోసం, నీ కోసం మరి ఆటల పోటీలు పెట్టినావు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా రైతు ఒక పక్క ఏడుస్తా ఉన్నాడు, కన్నీరు మున్నూరు అవుతుందంటే అసెంబ్లీలో చర్చ లేదు. నువ్వేమో ఆటలు ఆడాలి, పాటలు పాడుకోవాలి, మెషిన్ తీసుకురావాలి, అందాల పోటీలు పెట్టాలి, పైసలు లేవంటావు. రైతు బంద్ ఇవ్వాలంటే పైసలు లేవంటావు, బోనస్ ఇవ్వాలంటే బోగస్ చేసినావు, పైసలు లేవంటావు. మా మహిళలకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, అది లేదు. తులం బంగారం అంటే ఏది లేదు. కానీ అందాల బామల పోటీలు పెట్టి మాత్రం మరి నీ సంతోషం, నీ మనుమడి సంతోషం కోసం మాత్రం మెస్సిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడినావు. ఇలా రైతు మక్కలు కొనమంటే నీకు మనసు వస్తలేదు. కనీసం రైతుల మీద చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఈ కల్చర్ లేనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిట్టుడు తప్ప ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు సగం కాలం అయిపోయింది. నీ మేనిఫెస్టో ప్రకారం నష్టపోయిన రైతులకు నేను నష్టపరిహారం ఇస్తా అన్నావు, బోనస్ ఇస్తా అన్నావు, ప్రతి గింజను కొంటా అన్నావు, ప్రతి గింజకు బోనస్ ఇస్తా అన్నావు. ఇప్పుడు ఏమైంది?